4 ఫలితాలు వెల్లడించిన ఎన్టీఏ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే మా ఓట్లు ఏమయ్యాయి, టీడీపీ ఓడిపోతుంది అనుకున్న చోట భారీ మెజార్టీలా మేము జగన్కే ఓటేసాం, మా ఓట్లని ఏమైపోయాయి, ఏదో జరిగింది, లేకపోతే అధికార పార్టీకి ఇంత దారుణంగా సీట్లు రావడం ఏంటి, బంపర్ మెజార్టీతో గెలుపొందుతాం అనుకున్న చోట టీడీపీకి మెజార్టీ రావడం ఏంటి, వైఎస్ఆర్సీపీ ఓట్లు పక్కాగా 90% పైగా ఉన్న ఒక బూత్ పరిధిలో టీడీపీకి మెజార్టీ రావడాన్ని ఏమనుకోవాలి, ఏదో జరిగింది, ఆ ఓటింగ్ మిషన్లను ఏదో చేశారు అంటూ విచిత్రమైనటువంటి వార్త. మళ్ళీ ఈవీఎంల వైపుకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం. ఈవీఎంలు అలా చేసుకునేటట్టయితే నరేంద్ర మోడీ దేశంలో 240 సీట్లు తెచ్చుకుంటాడా, లేదా పోనీ ఆంధ్రప్రదేశ్లో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, అప్పుడు ఈవీఎంలని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరు చేతిలో ఉన్నది మీ చేతిలో, ఎలా సాధ్యమవుతుంది? ఎన్నికల సంఘందే, కానీ చేతిలో ఉన్నది ఎన్నికల సంఘం ఎవరి దగ్గర పోని, అదే ఎన్నికల సంఘం కేంద్రం చేతిలో ఉందనుకుంటే కేంద్రం మరి దేశవ్యాప్తంగా దాని చేతిలోనే ఉందిగా. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి వాళ్లే, ప్రభుత్వం వాళ్లే, కేంద్ర ప్రభుత్వం వాళ్లే, ఇంకెట్లా మారిపోతాయి? బేసిక్గా పోయినప్పుడు సాకులు వెతుక్కునేందుకు ఈవీఎం అన్నటువంటిది ఒకటి ఉపయోగపడుతుంది. ఎస్, కరెక్ట్, వైసీపీ బూతుల్లోనే ఓట్లు ఇంతకుముందు ఉన్న చోట కోల్పోయారు. మెయిన్ పాయింట్ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అందులో ఒకటి, వైసీపీ కార్యకర్తలు మమ్మల్ని పట్టించుకోలేదు, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా అంతకుముందు మేము కష్టపడితే పట్టించుకోలేదు, ఓసారి మా వాడికి బుద్ధి రావాలి అని ఫీల్ అయ్యారు. ఇదివరకు 25 ఓట్లే ఇచ్చినటువంటి వాడు, 100 ఓట్లే ఇచ్చినోడు, 200 ఓట్లే ఇచ్చినోడు మా వాడికి బుద్ధి రావాలని ఎలక్షన్స్ ముందే చాలామంది సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టారు, మా వాడికి బుద్ధి రావాలి. ఎవరికాళ్ళు అనుకున్నది ఏంటి, ఓడిపోతారు అనుకోలేదు, తమ నియోజకవర్గంలో తక్కువ ఓట్లు తెప్పిస్తే తెలుస్తుంది అనుకున్నారు. రాజుగారి హుండీలో, అదే రాజుగారి కుండలో పాలు అని ఒక సామెత ఉందన్నమాట. రాజుగారి ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ తలా 1 లీటర్ తెచ్చి పాలు పోయమన్నారట. ఎవడికాడు అందరూ పాలు పోస్తారు కదా, మనం 1 లీటర్ నీళ్ళు పోస్తే పోయేదే ఉందని అందరూ నీళ్ళు పోసారట. చివరికి ఆ కుండ నిండా నీళ్ళే మిగిలినాయట. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేమ్ అయింది. అటు రెడ్లు కానీ ఇటు పక్కన పార్టీ కార్యకర్తలు కానీ డిజోన్ చేసుకోవడం అన్నటువంటిది పెద్ద సమస్య అయింది.